ఇప్పుడు మీరు చూస్తున్నది డబ్ల్యూజేఐ ప్రతినిధులను సన్మానిస్తున్న ఏనుగు సుదర్శన్ రెడ్డి. వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా మేడిపల్లి శాఖ ప్రతినిధులను బీజేపీ నాయకుడు గట్కేసర్ మాజీ ఎంపీపీ మేడ్చల్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి తన నివాసంలో సాదరంగా ఆహ్వానించి శాల్వాలతో సత్కరించి అనంతరం ఉగాది పంచాంగాన్ని డబ్ల్యూజేఐ ప్రతినిధులు ఆయనకు అందించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. తాను జర్నలిస్టులకు అండగా ఉంటానని, డబ్ల్యూజేఐ యూనియన్ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల అధ్యక్షులు కూరెల ఉపేందర్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కార్యనిర్వాహక కార్యదర్శి వెంకన్న, సభ్యులు కిరణ్, బండి కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వక్ఫ్ బోర్డు బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని ఏనుగు సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలిపారు. జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు గతంలో చూస్తూ ఉన్నాం, గత దాదాపుగా 8-9 సంవత్సరాలుగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక మంది, దాదాపుగా 10,000 మంది ఈరోజు అక్కడ ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న వాళ్ళకి వక్ఫ్ బోర్డు పేరిట ఒక అతను ఒక లెటర్ ఇవ్వడం వలన ఈరోజు వక్ఫ్ బోర్డు కింద తీసుకున్నామని చెప్పి అధికారులు కానీ, కనీసం గతంలో ఉన్న ప్రభుత్వము, ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. అయితే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశంలో మర్చిపోలేని రోజు ఏదైతే మొన్న లోక్సభ కానీ రాజ్యసభలో కానీ వక్ఫ్ బోర్డు మీ పైన సవరణ బిల్లు తీసుకురావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మా మేడ్చల్ నియోజకవర్గంలో దాదాపుగా 20,000 మంది బాధితులు ఉంటారు. అయితే దానిలో వక్ఫ్ బోర్డు కింద ఏదైతే పెట్టిన వాళ్ళని అధికారులు నిర్లక్ష్యం ఎట్లా ఉందంటే, గౌరవ కలెక్టర్ గారు అనుకోండి, ఎంఆర్ఓ గారు అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వానికి సీసీఎల్ కూడా వీళ్ళు ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఏమని, ఇది వక్ఫ్ బోర్డులో లేదు అని చెప్పి ఒక వ్యక్తి పిటిషన్ ఇవ్వడం వలన వక్ఫ్ బోర్డులో పెట్టినామని చెప్పి, అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అంటే ఒక మంత్రి అనుకోండి, లేకపోతే అధికారులు కూడా కావాలని చెప్పి వాళ్ళ దగ్గర భయపెట్టించి, అంటే బాధితుల దగ్గర భయపెట్టించి డబ్బులు తీసుకునే ప్రయత్నంలో మాత్రమే వాళ్ళని ఆపుతూ ఉన్నారు. మళ్ళీ కొత్తగా కూడా ఈ 2024లో కూడా కొన్ని సర్వే నెంబర్స్ని వక్ఫ్ బోర్డు కింద తీసుకోవడం వలన ఇంకా కొంతమంది భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఏదేమైనా మీడియా ద్వారా ఒకటే చెప్తున్నా, మీరు ఎవరు భయపడొద్దు. ఇది బీజేపీ పార్టీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకురావడం జరిగింది. బాధితులు కూడా అంటే గతంలో టీఆర్ఎస్ వైపు కొంతమంది, లేకపోతే కాంగ్రెస్ వైపు ఉన్నారు. నేను మీడియా ద్వారా ఒకటే చెప్తున్నా, ఇప్పుడు కేరళలో జరిగిన సంఘటన, నిన్న జరిగిన సంఘటన ఏదైతుందో వక్ఫ్ బోర్డు తీసేయడం వలన అక్కడున్న క్రిస్టియన్ కుటుంబాలన్నీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేయనని, మీరు కూడా మేమైతే పోరాటం చేస్తున్నామో మా పార్టీ నాయకులు అనుకోండి, ఈ ఏదైతే రాష్ట్రానికి అధ్యక్షుడైనటువంటి కేంద్ర మంత్రి వారి కిషన్ రెడ్డి నాయకత్వం, ఇక్కడ స్థానిక ఎంపీ ఈటలాంజర్ గారు అసలు బాధితుల పక్షాన వక్ఫ్ బోర్డు కమిటీకి కూడా ఆ రోజు వెళ్ళి, అంటే బాధితుల పక్షాన ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, మేము ధర్మం వైపు ఉంటాం, బీజేపీ పార్టీ బాధితుల వైపు ఉంటాం. ఈ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతూ ఉంది. ఈరోజు మన పార్లమెంట్ జరిగిన ఏదైతే అధికార పక్షం బీజేపీ పార్టీ అనుబంధ పార్టీలు కూడా ఎట్లా మాట్లాడినాయి, లేకపోతే ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించిన కొన్ని పార్టీలు వక్ఫ్ బోర్డు కావాలి, వక్ఫ్ బోర్డు ఉండాలని చెప్పి వాళ్ళు పోరాటం, తీసేయాలని చెప్పి అధికార పక్షం వీళ్ళందరూ చూస్తూ ఉన్నాం, అంటే జరిగిన సంభాషణ. కాబట్టి ప్రజలు కూడా ఈరోజు ఎవరు పోరాడిరు, ఎవరు తెచ్చిండ్రు, ఎవరు బాధితుల వైపు ఉన్నారని చెప్పి అర్థం చేసుకొని అందరూ కూడా బీజేపీ పార్టీలో జాయిన్ కావాలి. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎవరు అధైర్యపడొద్దు. ఎవరు అంటే ఈరోజు అంటే భయపెట్టించే రూపాయి ఉన్న దాన్ని 10 పైసలకు చారణ కొని అమ్ముకునే ప్రయత్నం చేసుకుంటారు. కాబట్టి ఎవరు ఏమి అమ్ముకోవద్దు. త్వరలో మీకు అందరికీ న్యాయం జరుగుతుందన్న నమ్మకం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.